సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు సెంటర్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నామని, చివరి గింజ వరకు కొంటామని చెప్పారు. సన్నాలకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మనదేనని అన్నారు. ఉచితంగా 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. స్థానిక ఎంపీ సురేష్ శెట్కర్ గారు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, మా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ల్యాండ్ మాధురి గారు, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఈరోజు మళ్ళీ వరి కొనుగోలు కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. మన జిల్లాలో సుమారు 2018 కొనుగోలు కేంద్రాలు, అందులో ప్రధానంగా మనము ప్రాధాన్యత ఇస్తున్నది మహిళా సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు. వాళ్ళకు సగం సంవత్సరం సుమారు 107 వరి కొనుగోలు కేంద్రాలు వారి ద్వారా మనం వరి కొనుగోలు చేస్తున్నాము. దీంట్లో అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే సన్నాలు. ఈ ఆలోచన పేదవానికి సన్న బియ్యం ఇవ్వాలి, అందియాలనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవానికి సన్నాల పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మొదలు పలకాలి. 500 రూపాయలు కనీసం బోనస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతున్నది. రాబోయే కాలం కూడా ప్రతి కుటుంబము, ప్రతి పేదవారికి సన్న బియ్యం అందియాలని చెప్పి ఒక తపన. మీ అందరూ తెలిసిందే, ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన ప్రాంతంలో కూడా ప్రతి ఎకరానికి నీరు అందియాలని చెప్పి ఒక తపన ప్రభుత్వానికి ఉంది. దాని తత్ఫలితమే మనకు సింగూరు కాలువ కూడా మన చెరువులు నింపుకోవడం, మన పంటలు పండించుకోవడం, ప్రత్యేకంగా వరి మన ప్రాంతంలో అందోవే కానీ పుల్కరే కానీ ప్రతి గ్రామంలో వరి పండించుకుంటాం మనము. కనుక ఈ సన్నాహాలను ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. 320, సాధారణ రకం 2300. మరి దాంతో కాకుండా సన్న రకం వడ్లుంటే 500 బోనస్ గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఎవరైనా సన్నవాళ్ళు పండిస్తారో వారికి 500 బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి సాధారణ రకంకేమో 2300 ఉంటే మరి సన్న రకానికి కూడా 500 అదనంగా మనం చెల్లిస్తా ఉన్నాం. మరి మనం భవిష్యత్తులో ఇప్పుడు రేషన్ కార్డు ద్వారా కూడా ఉచితంగా 6 కిలోలు సన్న బియ్యం కార్యక్రమం కూడా మన ప్రభుత్వం మొదలుపెట్టింది. మేమంతా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, అందరు సన్న రకాలే పండించండి. దాంట్లో కూడా షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్ వరి పంటలు ఉన్నాయి. షార్ట్ డ్యూరేషన్, హై ఈల్డింగ్ మరి సన్న రకాలు ఉన్నాయి. మన యూనివర్సిటీ ద్వారా తప్పకుండా అటువంటి మరి విత్తనాలు రైతులు సప్లై చేస్తే 2 పంటలు కూడా, ఎందుకంటే యాసంగి పంట రాదంటారు కానీ యాసంగి పంటలు కూడా మనం చాలా రకాలు మరి వంగడాలు కొత్తగా వస్తూ ఉన్నాయి. మరి అందరూ కూడా సన్న రకం పండిస్తే ఇంకా అడిషనల్ గా 500 రూపాయలు మనం బోనస్ ఇచ్చే అవకాశం ఉంది. మరి తప్పకుండా మీ రైతులందరూ సద్వినియోగం చేస్తున్నారని చెప్తూ ఈరోజు ఈ కొనుగోలు కేంద్రం పాలకులు సందర్భంగా మరి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మంత్రి Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.